జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు గత 3 రోజులుగా కురుస్తున్న నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో పడిన నీరు మొత్తము లోయల్లోకి జారి అక్కడి నుంచి నదుల్లోకి ప్రవహిస్తుంది. ఉప్పెనలాగా వస్తున్న నీరు వల్ల కొన్ని చోట్ల రోడ్లపై కూడా నీళ్లు రావడము, అలాగే కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కార్లు, ఆటోలు, బైక్లు పార్క్ చేసినవి కూడా ఆ నదుల్లో కొట్టుకుపోవడం కూడా జరిగింది. అయితే మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే పాకిస్తాన్కి వెళ్ళే సింధు జలాలని ఆపడం జరిగిందో అప్పటి నుంచి పాకిస్తాన్కి వెళ్ళే అన్ని డ్యామ్లు మూసివేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇప్పటికే మనకు హెచ్చరికలు జారీ చేస్తూ సింధు జలాలను వదలకపోతే అదే నదిలో భారతీయుల రక్తం పారుతుందంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం చూశాం. అయితే భారత ప్రభుత్వం దేనికి భయపడలేదు. అయితే అనూహ్యంగా వచ్చిన వరదల వల్ల మనం డ్యామ్లు నిండిపోయాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సలాల్ డ్యామ్ ఏదైతే చినాబ్ నదిపై నిర్మించారో సలాల్ డ్యామ్ భారీగా వరద నీరు రావడము, అలాగే డ్యామ్ నిండడంతో కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ఇప్పటికే పాకిస్తాన్ వైపు ప్రవహిస్తోంది. అయితే మనకు ముందుగా సింధు జలాలను ఆపిన తర్వాత ఒకవేళ డ్యామ్ నిండితే దానికి ప్రత్యామ్నాయ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు కాబట్టి ముందుగా మనకు కాలువలు తవ్వుకొని ఉండింటే ఆ యొక్క సింధు జలాలని మనము ఆ కాలువల ద్వారా ఆ నీటిని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేసుకొని మనం అనుకున్నట్టుగానే సింధు జలాలను పాకిస్తాన్కు పంపకుండా ఆపుకునే వాళ్ళం. కానీ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల మరో రానున్న 2 ఏళ్లలో కాలువల తవ్వకం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఒకవేళ భవిష్యత్తులో సింధు జలాలని శాశ్వతంగా ఆపేసినా కూడా మనం డ్యామ్ ఒకవేళ నిండితే మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న ఈ కాలువల ద్వారా ఆ నీటిని మనం పక్క రాష్ట్రాలకు వాడుకొని సింధు జలాన్ని శాశ్వతంగా పాకిస్తాన్కు పంపకుండా డెఫినెట్గా చేసే ఒక ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యల్ని పూర్తిగా అణిచివేసి ఆపేసి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమము చిత్తశుద్ధితో చేసినప్పుడే మనం భవిష్యత్తులో వారితో స్నేహపూర్వకమైన సింధు జలాలకైనా ఏదైనా సరే వారితో కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఉగ్రవాదులను మేపుతూ భారత్ నుంచి ఇలాంటివి కావాలంటే మాత్రం భారత్ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.